బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీగా మోసాలు జరుగుతున్నాయి. రూపాయికి 10 రూపాయలు, లక్షకి 10 లక్షలంటూ కేటుగాళ్లు ఎరవేస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడంతో ఫాలోవర్స్ అంతా గుడ్డిగా నమ్మి నట్టేట మునుగుతున్నారు. దీంతో ఫేక్ యాప్స్ ని ప్రమోట్ చేసే వారిపై చర్యలకు సిద్ధమయ్యారు పోలీసులు. టెక్నాలజీ రోజు రోజుకు పెరుగుతూ ఉండటంతో అంతే స్థాయిలో మోసాలు జరుగుతున్నాయి. బెట్టింగ్ యాప్స్, ట్రేడింగ్ యాప్లకు అనేక మంది బలవుతున్నారు. తక్కువ టైంలో ఎక్కువ సంపాదించొచ్చన్న ఆశతో ఉన్న వారికి లెస్ ఇన్వెస్ట్మెంట్ హై ప్రాఫిట్ అంటూ కేటగాళ్లు ఎరవేస్తున్నారు. షార్ట్ కట్ లో డబ్బు సంపాదించాలనే ఆశతో ఈ బెట్టింగ్ యాప్, ట్రేడింగ్ యాప్లతో సర్వం కోల్పై సూసైడ్ చేసుకున్న వారు ఉన్నారు. ఇలాంటి వాటి జోలికి పోవద్దని పోలీసులు ఎంత చెప్పినా మోసాలకు ఫుల్ స్టాప్ పట్టం లేదు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వాడుకుంటున్నారు యాప్స్ నిర్వాహకులు. ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్లో ఉన్న సెలబ్రిటీలను చట్టపద్ధతి లేని బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ప్రమోట్ కోసం వాడుకుంటున్నారు. అనేక మంది యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బిగ్ బాస్ కు వెళ్లొచ్చిన సెలబ్రిటీలకు మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండటంతో వాళ్లకు డబ్బులిచ్చి మరీ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయిస్తున్నారు. వీళ్ళు చెప్పిన మాటల్ని విని ఈ బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టి జనాలు తీవ్రంగా నష్టపోతున్నారని పోలీసులు అంటున్నారు. ఒక ఆలోచించండి, గేమింగ్ అతను ఇంత అమౌంట్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి మీకు డబ్బులు ఇవ్వడం కోసం అయితే పెట్టాడు. మీ దగ్గర డబ్బులు తీసుకోవడం కోసమే ఆ గేమింగ్ డిజైన్ చేసేది, వాడు ఇన్వెస్ట్మెంట్ చేసేది. కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకోండి. గేమింగ్ అయితే ఇంట్లో కూర్చొని సంపాదిస్తాను, నేను జస్ట్ ఒక బెట్ చేసేస్తే ఇంత అమౌంట్ వస్తాయనే ఉద్దేశంతో మాత్రం అయితే ప్లే చేయకండి, అందులోకి వెళ్ళకండి. అది ఒక ట్రాప్, గుర్తుపెట్టుకోండి. బెట్టింగ్ యాప్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ పెరిగిపోవడంతో చర్యలకు సిద్ధమయ్యారు పోలీసులు. 3 ఫేక్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లపై యాక్షన్ రకి రెడీ అయ్యారు. ప్లే స్టోర్ లో ఫేక్ యాప్స్ దొరకవంటున్న పోలీస్ అధికారులు థర్డ్ పార్టీ యాప్స్ రూపంలో ఏపీకే ఫైల్స్ వెబ్సైట్లలో ఉంటాయన్నారు. వీటిని డౌన్లోడ్ చేసుకోవడంతో కేటుగాల వల్ల చిక్కుకుంటున్నట్లు చెప్పారు. ఒకవేళ నిజంగా జెన్యూన్ అయినప్పుడు ఒక ప్లే స్టోర్ అని కనపడాలి కదా, యాప్ స్టోర్ చేయాలి కదా. నువ్వు డౌన్లోడ్ చేసుకోగలుగుతావా? అసలు ఉండదే ఉండదు. ఇంకోటి మీకు అనుకోవచ్చు, మరి ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఈ యాప్స్ అని అనుకోవచ్చు. ఇదేంటంటే ఏపీకే ఫైల్స్ ఉంటాయండి. ఇప్పుడు ఎట్లా అంటే ప్రమోషన్ చేయడానికి ఒక స్కానర్ లాగా ఉంటుంది. స్కాన్ చేయమంటారు. స్కాన్ చేసినప్పుడు ఏంటంటే స్కాన్ చేయగానే డైరెక్ట్ నీకు ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా, ఒకవేళ నిజంగా జెన్యూన్ అయితే అకౌంట్స్ అనేది సేమ్ ఉండాలి, అవి అకౌంట్స్ రావు. తర్వాత ప్లే స్టోర్ అయినా సరే జెన్యూన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి మీకు దొరకవు. తర్వాత ఇవన్నీ మనీ లాండరింగ్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఈ గేమింగ్ అన్ని ప్లాట్ఫామ్ అన్ని మనీ లాండరింగ్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకోండి, అసలు ఆ ట్రాప్లోకి వెళ్ళకండి. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బులు వస్తున్నాయని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నామని చెబుతున్నారు. చాలా మంది సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారని, ఇష్టమైతేనే మనీని పెట్టాలని ఇన్స్టాలో పోస్టు పెడుతున్నారు. డబ్బులిస్తే వేటినైనా ప్రమోట్ చేస్తారంటూ ఇన్ఫ్లుయెన్సర్లు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ బెట్టింగ్ యాప్లపై ప్రమోషన్లు చేయవద్దంటూ గత నెలలో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ సర్క్యులర్ జారీ చేసింది. సోషల్ మీడియా స్టార్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది.